ఇప్పుడున్న గత ప్రభుత్వం ఏమో మేము ఆడపిల్లల జోలికి వస్తే ఎట్లా ఎన్కౌంటర్ చేస్తున్నామో మేము చూపెట్టినామంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటదంటే మేము కేంద్ర మంత్రుల కొడుకులైనా వదిలిపెట్టాం, జైలుకి తీసుకెళ్తామని చెప్తారు. మీరు క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి మనకి ఇట్లా రిపోర్ట్స్ ఏమో వస్తున్నాయి. అసలు జనాలు దేని నమ్మాలి సార్? ఇప్పుడు ఎంత అయోమయ పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణలో మా నీళ్ళు మాయి కాదు, పక్కన వాళ్ళు తీసుకుపోతాండ్రు. మా నిధులు మాకు అసలు వస్తలేవు, కేంద్రం నుంచి వస్తలేవు. మా ఉద్యోగాలు కూడా మాకు లేవు. మేము ఇంత చదువుకుంటున్నాం, ఏంది మా భవిష్యత్ ఏంది? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కళ్ళల దగ్గర ధాన్యాలు మొన్న చూసుకున్నాం మనం, అకాల వర్షాల వల్ల ఎంత పంట నష్టం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటే దీని మీద ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఇవి విషయాలు కాదా, మెయిన్ అంశాలు కాదా? వీటిని ఎట్లా చూడాలంటారు? ప్రజలను వాళ్ళు గాడిదలు గొర్రెలు అనుకుంటున్నామా? క్లియర్గా చెప్తున్నా నేను మళ్ళా రిపీటెడ్ ఏం చెప్తున్నా అంటే, ఎలక్షన్ ముందు వారం రోజులు ఊర్లలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వాడు వారం రోజుల ముందు బుడ్రాయిల పండుగలు జరుగుతాయి. ఆ ముంగటైన పండుగ ఉంటే ఆ ఇంటింటికి పటాకాలు పోతాయి. దసరా పండుగ దగ్గర ఉంటే వారం రోజులు తాగేటందుకు ఇంత క్వార్టర్ బాటలు పోతాయి. ఇంత మందు సీసా ముక్క, మటన్ ముక్క, చికెన్ ముక్కలు పోతాయి. ఆఖరికి తెల్లారితో ఒట్లనంగా 500 ఒక ఊర్లో ఒక్కొక్కరికి పోతాయి, లేదు 1000 రూపాయలు పోతాయి. బేరం ఎంత గిడితేకంత 1500. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ తెలంగాణలో కూడా ఏమైతుందంటే అన్ని రాజకీయ పార్టీలు జనానికి పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే స్థాయిలో హెవీలు అమ్ముడు పోయేటోళ్ళు ఎంత అనే లెక్కలు ఉన్నారు. కానీ అది కాదు, జనం మారాలని చెప్తున్నాను. ఇక్కడ రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఓటోలో ఏమైనా ఇట్లా మాట్లాడడానికి గానే దగ్గర ఎన్ని పైసలు గానే పృథ్వీరాజ్తో ఏమవుతుంది అనే లెక్కల మాట్లాడితే వెనుక ఉండాలి 1000 కోట్లు. మనం దోపిడీ చేసిన పైసలు ఉంటే అరే మనోడు వస్తాడు భయ్, గాలి మోటార్లు తిరుగుతా అంటాడు అట్లా. మీరు పేపర్ చూసే ఉంటారు, రెవెన్యూ అధికారి. నేను అందుకే చెప్తున్నా, ఒక చిన్న అధికారుల ఇళ్లల్లా 100,000 కోట్లు దొరుకుతున్నాయి. 10 మంది రాజకీయ నాయకుల మీద రేడ్ చేస్తే నేను చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుకుంటా అన్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను అంతకుముందేమో మేము పటేళ్లు పట్వార్లము మాకు పెద్ద వతన్లు ఉండే అని మాట్లాడిండు. మళ్ళీ నేను మా ఊరికాడికి వెళ్ళి 6 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వచ్చినా నిన్నే చెప్తున్నాడు. కొండారెడ్డిపల్లికి వెళ్ళి నేను నడుచుకుంటూ వచ్చినా, తాండ్రకు నడుచుకుంటూ వచ్చినా అని చెప్పిండు కదా నిన్న. ఇవాళ వాళ్ళ ఆస్తుల పాస్తులు, కుటుంబాల ఆస్తుల పాస్తులు ఏడదాకా పెరిగినాయి. ఆయన మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏముండే, ఒక 20-25 ఏళ్ల కింద ఆయన ఏముండే, మీ మంత్రులు ఒక్కొక్కరు ఏముండే, యాడికెళ్ళి వస్తున్నాయి మరి పైసలు? అందుకే వీళ్ళ దగ్గర ఇటువంటి వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ మీద కనుక నిజంగా నువ్వు వాళ్ళని ప్రాపర్ గా ఒక మంచి ఆఫీసర్ని తీసి కనుక వీళ్ళ మీద చేస్తే, వీళ్ళ ఆస్తి పాస్తులు వీళ్ళ కథలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నామో ఒక ఎలక్షన్ కు ప్రతి ఊరికి నువ్వు ఓటుకు 1000, 2000, 3000 అంటే లక్షలనే పోతుంది కదా. ఓ 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు 100 కోట్ల పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటున్నా. ఆ పైసలు కనుక అవినీతే కదా, అవన్నీ ప్రజల పైసలు కదా. ఒక్క ఎమ్మెల్యే టికెట్ 100 కోట్లు అంతే కదా. అది వాడు ఇచ్చి తీసుకుంటుండు. బంగారు బిస్కెట్లు ఇచ్చి కూడా తీసుకుంటారు కొంతమంది. రాత్రి వచ్చి నిలబడతారు. నేను జనంకి ఏమి విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీరు, మీ కుటుంబాలు, మీ కష్టపడి చదువుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అవుతుంది. ఆ బాధ వాళ్ళ ఇంట్లో గురించి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి నాయకత్వాన్ని కనుక ప్రజలు ఎంకరేజ్ చేస్తే, మీరు సర్పంచ్ స్థాయి కూడా చెప్తున్నా, సర్పంచ్ లో కూడా పాపం అట్నే అవుతుంది. ఆడేదో షోకు అటో ఇటో చేసి పైసలు ఖర్చు పెట్టి వచ్చినాక మరి ఆడికెళ్ళి సంపాదించాలి. ఇప్పుడు కూడా పరిస్థితులు అంటే వాళ్ళు ఓన్ గా మురికలు క్లీన్ చేపిస్తున్నారు అక్కడ. అసలు అంటే ఇజ్జత్కు చేపిస్తున్నారు. వాస్తవమే అప్పుల పాలవుతారు, ఆత్మహత్యలు అవుతారు. అటో ఇటో కాంట్రాక్ట్ చేసి ఏతులకు తెల్లంగిలేసి తిరిగినాక చాలా మంది చెప్పారు. నేను సర్పంచ్ చాలా మంది చచ్చిపోతే పోయినా, బిల్లులు రాని వాళ్ళ ఇళ్లలో కూడా చాలా మందికి పోయినా. వాళ్ళ బాధలు వర్ణనానిత్యం. వాళ్ళు పాపం సేవ చేయాలన్నది చాలా మందికి, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కొత్త వాళ్ళు కూడా వాళ్ళు బాగా సేవ చేయాలన్నది, సమాజం పట్ల కన్సర్న్ ఉన్నది వాళ్ళకు. కానీ వాళ్ళకేంటంటే సపోర్ట్ సిస్టమ్ లేదు. ఉన్నది అమ్ముకుంటారు, ఆఖరికి అప్పుల పాలవుతారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆటోలో బిటోలో కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి బతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం అంటే వాళ్ళకి ఏదో ల్యాండ్ బ్యాంకింగ్ ఉండి అటు ఇటు ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. కొత్త ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు అవుతున్న వాళ్ళు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి సేవాభావం ఉన్న పేదోళ్ళు కూడా వాళ్ళు సర్పంచ్ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అట్నే ఉన్నది. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక అదో ఇటో గనిమట్లు అయిపోయిందంటే కథం వాళ్ళు కూర్చోబెడతారు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా మాదేం నడుస్తలేదని, అరే వానికి ఇచ్చే పర్సెంటేజ్ వచ్చేది తీస్తారు. 100 కోట్లు వచ్చే కాడ నీకు 5-10 ఇస్తాం రా కూర్చోంటే ఈయన కూడా కూర్చుంటాడు. అంతకుముందు కిరాయిల్లో ఉండేటోడు కొంచెం విల్లాల తర్వాత ఫామ్ హౌజులు, ఫామ్ స్టేలు ఇవే నడుస్తుంటాయి కదా. ఈడ కాకపోతే బయట దేశాలలో ఆస్తులు ఇట్లా ఏముండేమో. ఇప్పుడు నేను చెప్తున్నా, కేసీఆర్ ఫ్యామిలీ ఏముండే, ఈయన ఒక్కని కాదు అందరిని, కేసీఆర్ దాంట్లో కూడా చాలా మంది నాకు తెలుసు. అందులో మంత్రులు అయిన వాళ్ళు గ్యాస్ ఉన్న పొయ్యి మీద ఇట్లా పెట్టి కొట్టుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇలా ఒక్కొక్క 4,000 కోట్లు, 5,000 కోట్లు. అరే కేసీఆర్ తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే చేస్తున్నది కదా. ఇప్పుడు కవితనే చెప్పింది కదా చాలా సందర్భాలల్లో,
ఏమన్నది నా పెళ్లికే వేరే వాళ్ళ దగ్గర ఆ గుణప్రకాశ్ అంటే కూడా చాలా మంది చెప్పారు అప్పులు తెచ్చేసి అట్టిట్లని ఇలా వాళ్ళు ఇక్కడ కాదు వేరే రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు పెడుతున్నారు వాళ్ళకి పార్టీకి పైసలు ఉంటాయి ఆమె పోతే 60-70 కార్ల కాన్వాయ్ పోతుంది ఆమె కూడా పార్టీ పెడుతుంది యాడికెళ్ళి వచ్చినాయి ఆ ఫామ్ హౌస్ యాడికెళ్ళి వచ్చినాయి బుర్జు ఖలీఫా బంగ్లాలు యాడికెళ్ళి వచ్చినాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెద్ద పెద్ద ఫాములు 100,000 కోట్లు ఎట్లా సంపాదిస్తారు మేము ఏం దీనిలో ఇంతవరకు మీరు వచ్చి చేసుకోండి మేము ఏమైనా తప్పు చేస్తే ప్రూవ్ చేయండి అని అడుగుతున్నా బహిరంగంగా అడుగుతాను కదా అదమ్మా అంతకు ముందు మంగళ షాప్ నడిపిన ఆమె ఇప్పుడు ఆమెకు అంత సడన్ గా ఆమెకి ఎట్లా వచ్చినాయి వాళ్ళ అన్న వాళ్ళకి ఎట్లా వచ్చినాయి వాళ్ళ బావ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి లేదు సేమ్ అదే చెప్తున్నా మరి ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళకి ఎక్కడికి వచ్చినాయి పైసలు ఇవన్నీ ఎట్లా స్పెండ్ చేస్తున్నారు ఓట్ల నాడైతే ప్రతి ఊర్లలో పైసలు అయితే ఇస్తున్నారు కదమ్మా ఎట్లకెళ్ళి వస్తున్నాయి వాళ్ళకి ఆ పైసలు ఇవి కాక ఎంత అంటే మొత్తం అవినీతి పైసలు ఇప్పుడు మన ఆఫీసర్లను చూస్తే దొరుకుతున్నారు కదా అట్లా రాజకీయ నాయకుల ఇళ్ల మీద రేడ్ చేస్తే అప్పుడు అసలు సంగతులు బయటపడతాయి కాదు రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు చేసుడు సాధ్యమవుతుంది కాదు చెప్తున్నా కదా కాదు ఎందుకంటే ఇక్కడ నుంచి పైదాకా వాళ్ళందరూ లింకులు అయి ఉన్నారు ఇప్పుడు ఏ మనిషి ఇంట్లో కోవిడ్ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి జనం వాడు ఉంటాడా పోతాడా తెలియదు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాడు కూడా ఆ వ్యాధి వస్తే అటే పోయే పరిస్థితి ఉంది కదా అటువంటి ఎవరైనా ఉండేదంటే మందు సాయం చేస్తారు కదా ఆ మందులలో కూడా పర్సంటేజ్లు కొట్టినటువంటి వాడు హెట్రో ఫార్మా అంటాడు వాడు 140 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో దొరికినాయి వాడిని పార్లమెంట్ కు పంపించిరమ్మా వాళ్ళు చేసిన అవినీతికి మళ్ళా ఇటు బీజేపీ వాళ్ళతో వాళ్ళు కొల్లుడై ఉండేది ఉంటే ఓవర్ నైట్ వాళ్ళు గంగ స్నానం చేసినట్టే ఎంత అవినీతి పరుడైనా కానీ గంగ స్నానం చేసినట్టే ఇప్పుడు బహిరంగంగా నోట్ల కట్టలతోటి లేకపోతే నోట్లతోటి ఇళ్లలో దొరికిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉండాలి జైలు ఉండాలి కదా ఓపెన్ గా ప్రజల పైసలు దోపిడీ చేసిండ్రు కాళేశ్వరం దా అని చెప్పని ప్రధానమంత్రి కాడికెళ్ళి నేషనల్ హోం మంత్రి కాడికెళ్ళి డిఫెన్స్ మంత్రి కాడికెళ్ళి పేటిఎంలు కాళేశ్వరంలు పేటిఎం అన్న తర్వాత ఎందుకు వాళ్ళ కుటుంబం మీద ఎందుకు యాక్షన్ జరుగుతలేదు బీజేపీ అవన్నీ ఉట్టి అన్ని వాళ్ళు ఇచ్చేది వాళ్ళు కావాలంటే పెడతారు లేకుంటే లేదు వీళ్ళందరూ కలిసే ఉన్నారు ఇక్కడ వీళ్ళు కలిసి ఉంటారు ఇవాళ అరే ఆయన గతంలో సపోర్ట్ చేసిండు భవిష్యత్తులో మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తాడు సెంటర్ లా ఇంతే కింద నుంచి మీ దాకా ఎందుకు అదానీలు అంబానీల ఆస్తులు దేశంలో ఎందుకు పెరుగుతున్నాయి కింద క్షేత్రస్థాయిలో ఎందుకు పోతలేవు ఎందుకు వేరే వేరే దేశాలలో నీకు అమెరికాలో అయితే డైరెక్ట్ టాక్సెస్ కట్టిరు కదా వాళ్ళు అట్లా ఇల్లీగల్ వచ్చినాయని చెప్పి చేసిరు కదా అది భారతదేశంలో ఆ పని జరుగుతుందా వీళ్ళందరూ పొద్దున్నేసే కలిసి తిరిగేటోళ్ళు కదా ఒక దిక్కు అక్కడ జరుగుతున్నది రాష్ట్ర స్థాయిలో ఇక్కడ జరుగుతున్నది జనంను నిరుద్యోగులను చదువుకున్న మేధస్సును తెలంగాణ మేధస్సును భారతదేశం మేధస్సును మొత్తం సర్వనాశనం చేసి ఉద్యోగాలు లేక పని కలిపియక వాళ్ళది మటుకు వాళ్ళే చూపించుకుంటా ఉట్టిగా ఇయ్యాలి రేపు మళ్ళీ వాట్సాప్ యూనివర్సిటీస్లలో చాలా గొప్పలు చెప్పుకుంటా ఎవడన్నా ఎదురు మాట్లాడిన వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసి మాట్లాడితే వాళ్ళని ఏదో అనుడు బ్రాండ్ చేసుడు ఇటువంటి అంశాల గురించి ఎవడు మాట్లాడినా గానీ వాళ్ళని అర్బన్ నక్సలైట్ అనుడు కావచ్చు యాంటీ నేషనల్ అనుడు కావచ్చు ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది నేను విన్నాయి సార్ ఇది నేను పర్సనల్ గా ఇప్పుడు మాట్లాడుతున్నా ఏంటంటే వీళ్ళు ఏమి ఉండదు వీళ్ళకి ఏదో ఒకటి ఒక దగ్గర చూసుకుంటారు ఒక స్థలాన్ని చూసుకుంటారు పోయి అక్కడ మాట్లాడతారు వీళ్ళకి ఇట్లా ఎదగాలని వాళ్ళకి ఒకటి ఉంటుంది సో ఆ వీడియోలలో కనిపించడానికి వీళ్ళు ఇట్లా చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు చూసుకున్నట్టయితే మీరు వెలుగుమట్ల గురించి ఎంత చేసిండ్రు కొన్ని అంశాలు ఉన్నాయి వాటి గురించి మీరు ఎంత మాట్లాడిండ్రు అవన్నీ మీరు జస్ట్ మీరు కనిపించడానికే మాట్లాడినంట మరి దీనికి మీరు ఏం చెప్తారు అంటే మీరు ఫేమ్ అవ్వడానికి మాట్లాడినంట ఇప్పుడు ఫేమ్ అయ్యేందుకు ఏ చేసినా ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి అంగిప్తే కూడా ఫేమ్ అవుతారమ్మా బరివాత నిలబడితే కూడా వాడు ఫోటో తీస్తాడు ముఖ్యమంత్రి ఇంటి కూడా చేసిందని చెప్పని ఇవన్నీ ఇవి సైకలాజికల్ గా ప్రజల పక్షాన కొట్లాడేటువంటి వాళ్ళను ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళను వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒక అంశం దాన్ని ఇప్పుడు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళతో పెద్దవాడు మన ఏది మాట్లాడే దీంట్లో కూడా మళ్ళీ ఇంకేదో తప్పు తీసే మాట్లాడుతుంటారు 1110 ఇండ్లు కూలగొట్టింది ఇది ఉట్టిగా కూర్చొని లేడుడా పృథ్వీరాజ్ కావచ్చు టీం ఉట్టిగా కూర్చొని ఏం లేరు ఇన్ని ఇండ్లు పులగొట్టిరు భూదాన్ ఇండ్లు భూదాన్ పట్టాలు రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళ జాగలు వాళ్ళ నాయనలు చిన్నాయనలు కట్టినవి కాదు మా ఊళ్ళు కట్టినవి కూడా కాదు ఇవన్నీ వాళ్ళు సంపాదించి ప్రజల గురించి ఇవ్వమని చెప్పిన వాటిని ఇండ్లు కూలగొట్టి ఏమన్నారు ప్రభుత్వ భూమి అన్నారు కదా ప్రభుత్వ భూమి అని చెప్పిండ్రు కొంత ప్రైవేట్ భూమి కూడా అన్నారు వాళ్ళు ఇల్లీగల్ కట్టుకున్నారు అన్నారు మరి అందులోనే కొంతమందికి మళ్ళీ గవర్నమెంటే ఇచ్చింది మరి ఎందుకు కూలగొట్టినట్టు కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా కూలగొట్టిండ్రు దాదాపు మొత్తం అందరు ప్రజలకు కలిపి దాదాపు 26 కోట్ల రూపాయల నష్టం అందరికి జరిగింది పేదోళ్ళు మా చిన్న కటిక పేదలు ఉల్లిగడ్డలు పల్లీలు రోడ్ల మీద కంకులు ఇళ్లలో పాష్ పనులు చేసేవాళ్ళు రంగులు వేసేటోళ్ళు ఎలక్ట్రీషియన్ పనులు చేసేటోళ్ళు చిన్న పనులు చేసేటోళ్ళు కానీ ఇక్కడ పిహెచ్డీలు డిగ్రీలు కూడా ఇక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా అమ్మాయిలు ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదివిన పిల్లలను కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏం గతి లేకపోయాడుంటే
వాళ్ళ భూములను ఖాళీ చేపించి వాటి ఆ భూముల మీద బాగా పైసలు ఉన్నోళ్ళ కళ్ళు పడ్డాయి. తుమ్మల నాగేశ్వరరావు అని టీము వీళ్ళందరిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ చుట్టుపక్కల ఉంటాయి, ఇవన్నీ కూలగొట్టి పెట్టారు కదా. వీటి మీద ఇంకా మా పోరాటం ఉన్నది. దీని మీద ఎవరు మాట్లాడితే వాళ్ళని ఖమ్మంలో జైలు వేస్తున్నారు. పోతున్నాం మేము, మళ్ళీ కూడా పోతాం ఆడికి, మళ్ళీ పోతాం. ఎంత లిస్ట్ తయారు చేసినాం కంప్లీట్ గా. ఈ లిస్ట్ అంతా రేపు ఈ పనిలో ఉన్నాం మేము, ఉట్టిగేం లేము. వాళ్ళు కూడా ఓపీడీఆర్ వాళ్ళు కూడా చాలా దీని మీద చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళంతా కలిసి కూర్చొని అక్కడ లోకల్ అంతా కలిసి కూర్చొని తయారు చేసిన ఇవన్నీ రేపు వీటి గురించి మేము బరాబర్ కొట్లాడతాం. ఈ 4 రోజులు ఆడ తిరిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంశం వచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తే పొక్కలు ఏంటో మొత్తం తీసి చూసినాము. మేము దానికి పోయినాము, భూమి దానిది కాదు అని చెప్పినాం, గవర్నమెంట్ అని చెప్పినాం. మమ్మల్ని అక్కడ పోతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ట్రెస్ పాస్ అని చెప్పని. మరి అదో కావునో కాదో గవర్నమెంట్ చూడాలి, మమ్మల్ని బొక్కల వారాలి, ఆయన బొక్కల వారాలి కదా. వెలుగుమట్ల కుమ్మెర రైతుల దగ్గర పోయినాం. రైతులు ఎవరు ఏం చేస్తారు, అలా గోసలు 2 నెలల నుంచి ఆడ పండిన పంటను కొనే దిక్కులేదురా నాయన అని చెప్పని ఆ తూకం వేసింది కూడా వర్షానికి తడుస్తున్నాయి. అక్కడనే గడ్డంలో పడి మొలకలు వచ్చినాయి, గడ్డంలో పడి చచ్చిపోతున్నారు. అవి కొనుమని చెప్తున్నాం. వాటి గురించి పోయి మాట్లాడుతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు, ఇలా నిరుద్యోగుల సమస్యలు ఇప్పుడు నువ్వు అన్నప్పుడే మాట్లాడినా, వాళ్ళ మీద వాళ్ళను ఏంది సెల్లెల్లో పెట్టి హింస చేస్తున్నారు, మానసికంగా డౌన్ చేస్తున్నారు అని చెప్పని. వీటన్నిటికి ఏముంటది, వీటికి ప్రజాపక్షాన నిలబడి మాట్లాడటం మీద పాలకులు ఎప్పుడు కూడా స్ట్రాటజికల్ గా ఇటువంటి వాళ్ళ మీద చేస్తూనే ఉంటారు. వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. ఏం దొరకకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అవి కూడా చేస్తారు మానసికంగా డౌన్ చేసేందుకు. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ అసలు ఓడట్లా అంత ఈజీగా మానసికంగా డౌన్ అయ్యేటోడు లేడు. లేదు నాకు లేదమ్మా. నేను మాట్లాడే దాని మీద నేను ఎప్పుడే చెప్తా, ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. అరే ఏం థ్రెటన్ చేస్తారమ్మా, ఏం చేస్తారు థ్రెటన్ కాల్స్ ఏం చేస్తారు చెప్పు. ఏం నాకైతే తెలంగాణ ఉద్యోగంలో చచ్చిపోయినాం అనుకున్నాం, ఇప్పుడు దాకా బతుకున్నాం. ఇదంతా బక్షిషే మాకు, ఇదంతా కొసరు మాకు వచ్చిందంతా. సచ్చిదాకా జనం గురించే కొట్లాడతాం, కానీ ఒక రైట్ పాత్ లో కొట్లాడతాం. ఎవరికి భయపడేది లేదు, ప్రజల పక్షాన ఉంటాం. దుర్మార్గులను, మోసం చేసేటోళ్ళను, అన్యాయం చేసేటోళ్ళను ఎండగడతాం. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి ప్రజలు వినరో తర్వాత సంగతి, కానీ మేము మాత్రం అదే పనిగా నిరంతరం పోతున్నాము. కానీ దుర్మార్గుడు అవతల ఎంత బలవంతుడైనా పర్వాలేదు, చలి సీమలు ఏకమై పాము కనుగు అంటే సర్పాల కనుగుడ్లు ఎట్లా బీక్తామో అట్లా సలిసీమలను ఏకం చేసే పనులనే మా బోటలో పవన్ కళ్యాణ్ గారి అంటే సుమతి శతకాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ ఎవరమ్మా, ఆయనకేమొస్తుంది, ఆయన రాసి ఇచ్చినే చదువుతాడు. మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాయి, తర్వాత మేము పాటించేటి అవి. ఆయన ఆచరణ ఉండదు. చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తాయని ఆయనే. బాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. ఆత్మశుద్ధి లేదు ఆయనకు. ఈ ఆత్మశుద్ధి లేనోనికి 1 లక్ష రూపాయలు ఇవ్వగానే ఇంత పెద్ద న్యూస్లు వస్తాయి. ఈయన పేద ఉద్ధరించినట్టు మొత్తం ఇక తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకి ఎవరెవరికి ఏమేమి రోగాలు అంతా ఈయన తీర్చిదిద్దినట్టు ఈ పేపర్ వాళ్ళు ఇట్లా ఇస్తారు. ఇంత పెద్ద టాబ్లెట్ ఐటమ్లలో ఇస్తారు. ఇక్కడ మీరు మాట్లాడింది అంతా చూసుకున్నట్టయితే కొంతమంది మేధావులు తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్త మీరు నమ్ముతారా? నిజంగా తెలంగాణ అంటే ఉద్యమకారులం అని చెప్పేసి ముసుగేసుకొని తెలంగాణకి ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు నిన్న మొన్న కొద్దిగా ఎప్పుడైతే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవానికి మధ్యలో ఉన్నో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఒక దిక్కేమో ఇది ఉన్నది, ఇంకొకటేమో దీన్ని ఈ ఆధిపత్యాన్ని ఆంధ్ర ఆధిపత్యాన్ని చూపించేటువంటి మధ్యలో యుద్ధం జరుగుతున్న క్రమంలో అది విగ్రహాలది కావచ్చు, పవన్ కళ్యాణ్ దండయాత్రలు కావచ్చు, భూతు పురాణాలు కావచ్చు, ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో బరిగీస్తే ఎవరు తెలంగాణ ఆత్మగౌరవం పక్షాలు ఉన్నారు, ఎవరు ఆంధ్ర ఆధిపత్యానికి వత్తాసు పలికి వాళ్ళ దగ్గర ఆల్సిషన్ డాగ్స్ లకి ఎవరైతే మొరుగుతున్నారో ఏందో క్లియర్ గా తేటతెల్లమైంది. జనానికి అర్థమవుతుంది. బరాబర్ ఉన్నారు, అట్లా లేరని ఏం కాదు. ఎందుకు వాళ్ళని గట్టిగా మందలిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ప్రజలు చూస్తున్నారు కదమ్మా, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరేందో ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు మాట్లాడరా వాళ్ళ గురించి? అవకాశం నేను టైం వచ్చినప్పుడు బరాబర్ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడుతున్నాం, ఇప్పుడు కేటీఆర్ అసంటోళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ వైఖరి గురించి కూడా చెప్పినాం. విగ్రహము అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహము ఎప్పుడైతే ముఖ్యమంత్రి పెడతా అన్నాడో అన్న తెల్లారే కేటీఆర్ ఏమన్నాడు, మేము కూడా అక్కడనే పెడతాం అన్నాడు. కేటీఆర్ ఉండి మేము అక్కడ పైడి జయరాజ్దో, ప్రభాకర్ రెడ్డిదో, సీనారాయణ రెడ్డిదో, గద్దర్దో, ముచ్చరత్న గారిదో, సుక్క సత్తయ్య గారిదో, మిద్దరాములు గారిదో పెడతామని చెప్పలే. ఆయన కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెడతానే అన్నాడు. మరి ఆయన ఎవరి ఆత్మగౌరవానికి ప్రతీక? మనకదే కాదు, మనకు ఆ ప్రతీకలు బొచ్చడు మంది ఉన్నారు. మరి ఈయన కూడా తప్పు చేసినప్పుడు ఈయన కూడా అంటున్నాం కదా, అంటాం, బరాబర్ అంటాం. అయితే ఆ ఒప్పు చేస్తే ఎవరైనా మెచ్చుకుంటాం. ఇలా కంపల్సరీ అంటే నీ పార్టీ ఆలోచన విధానం ఎట్లున్నది, అట్లా ఇండివిజువల్స్ కూడా కొంతమంది ఉంటారు.
కొంతమంది పమరియన్ డాగ్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళ కాడ కూర్చుంటారు. కొంతమంది ఆల్సిషన్ డాగ్స్ ఉంటారు, కొంతమంది ఎక్కువ మరుగుతారు, కొంతమంది తక్కువ మరుగుతారు. అటువంటి వాళ్ళు జనం డిసైడ్ చేస్తారు, జనం చూస్తారు కదా. నేను అరే ఎందుకు చూడరు? 10 సంవత్సరాలు మాకు ఈ దొరపానొద్దు, ఈ గడిల పనులు వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు రాజ్యం అవుతుంది, మా కష్టాలన్నీ పోతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులు నమ్మిండ్రు. అట్లాంటిది ఈరోజు చూసుకున్నట్టయితే అరే వీళ్ళకన్నా వాళ్ళే నయం ఉన్నట్టున్నది కదా, మాకు పెన్షన్లు వస్తలేవు, మా బాధలేంది, మా గోస ఏంది, మేము ఇట్లా చచ్చిపోతున్నాం. రైతులకి కూడా రైతు భరోసా వేస్తలేరు, ఎకరానికి 6,000 వేస్తున్నారు. మొన్న కూడా చూసి మొత్తం కూడా వేస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరిని ఎంచుకోవాలి? బీజేపీని ఎంచుకోమంటారా, మరి లేకపోతే కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ కవిత గారిని ఎంచుకోవాలంటారా, లేకపోతే తీన్మార్ మల్లన్నని ఎంచుకోమంటారా? అది కాదు ఇది కాదు అంటే మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా అంటున్నా జనసేనని ఎంచుకోమంటారా, ఎవరిని ఎంచుకోవాలంటారు? మీరు చెప్పండి. నేను ఉన్నది చెప్తున్నా. కాంగ్రెస్ కేసీఆర్ పాలనను జనం చూసిండ్రు ఎక్కువ అన్నట్టు. గోవిందా గోవిందా అని అన్ని పాపాలు తిరుపతి పోయినా, తిరుపతి పోగా పాపాలని పోతాయి అన్నట్టు. కానీ అక్కడ అసలు పాపాలు సిబిఐ ఈడీల దగ్గర మొత్తం దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఈ ఎంపీలు అందరూ పోతున్నారు. అట్లా వాళ్ళకేం ఏం నష్టం జరుగుతుంది? దేశం ఏడనన్నా పోని, జనం ఏడనన్నా పోని, నేను మంచిగా ఉండాలి, నా పదవి జాగ్రత్తగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, మాకు ఆస్తిపాస్తులు జాగ్రత్తగా ఉండాలి, ఇవే కావాలి. అందుకే మొత్తం అవినీతి పరులందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ తక్కువ ఉన్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, వీళ్ళు ఇట్లా అవినీతి చేసుకుంటూ పోతే బీజేపీ వాళ్ళనేమో తీసుకుంటుంది. ఇప్పుడు రేపటి రోజున బీజేపీ గనక ఇక్కడ నేషనల్లో వచ్చినా లేకపోతే రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? రాష్ట్రంలో వచ్చడం ఈజీ ఏం కాదు. వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ సౌత్ ఇండియన్ పెట్టుకున్నారు కదా. మొన్న ఇక్కడ చూసుకున్నట్టయితే తమిళనాడులో ట్రై చేసిండ్రు, అన్నమలనే పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు అన్నమల రాజీనామా చేసేసి ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అంటే ఇక్కడ ఎంతో కొంత ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే యాంటీ తెలంగాణ స్టాండ్ కంటిన్యూస్ గా నరేంద్ర మోడీ నుంచి ఆ పార్టీ ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ తీసుకుంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి నరేంద్ర మోడీ పోవుడు, చంద్రబాబు నాయుడు ఇంటికి పోవుడు, ఇక్కడ లోకల్ మా కిషన్ రెడ్డి ఇంటికి పోయినా లేకపోతే దత్తాత్రేయ గారి ఇంటికి పోయినా మా సొంతలో అన్నా అరే పాప ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు వాళ్ళు పార్టీలో అన్నట్టుగా మురళీధర్ రావు లేకపోతే ఇంకెవరు అటువంటి వాళ్ళ దగ్గర పోతానన్నా ఏమైనా ఉండే కావచ్చు. కిషన్ రెడ్డి అయితే అసలు మొదటి నుంచి అదే పని పెట్టుకున్నాడు కదా. అటువంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఒక్కొక్క రకంగా తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని అవమానపరుస్తున్నట్టే. ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళు కొట్లాడుతున్నటువంటి వాళ్ళు. మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వేరే విషయం. కానీ యాజ్ ఏ బీజేపీ పార్టీకి ఆయన మాత్రం కింది నుంచి మిదాంగా కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అటువంటి వాళ్ళ దగ్గర పోతే ఒక ఉదాహరణ లెక్కవు పవన్ కళ్యాణ్ దగ్గర పోడండి. అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరూ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి విషం చింపుతున్నాడు, ఉగ్రవాదులు అంటున్నాడు. తెలంగాణ వాదం అంటే ఉగ్రవాదం అనే పదాలు వాడుతున్నాడు ఆయన. ఢిల్లీలో కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆడ నరేంద్ర మోడీ చెప్పిస్తున్నాడు తెలంగాణ వ్యతిరేకం చెప్పుకుంటా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రామచంద్రరావు అధ్యక్షుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటే బీజేపీ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది కదా. తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఈ ప్రాంత వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసినట్టుగా చేసి అవమానపరిచేటట్టుగా చూసేటువంటి రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చెయ్యరు. ఈ మట్టిలో ఆ గుణం ఉంది. ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది తెలంగాణకు. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని సహించమనేటువంటిది ప్రతి ఒక్కరి లోపల ఉంటది. కాకపోతే ప్రతిసారి చూపారు ఏదో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు రాగానే వాడు కాలు ముఖంగానే గాని బొమ్మలు పెట్టి తెలంగాణ అంతా ఎంబడి ఉన్నదంటే కాదు. ఇక్కడ నేను చెప్పిన కదా బార్కింగ్ డాగ్స్ ఉన్నాయి, దే విల్ జస్ట్ బార్క్, బట్ రియల్ బైటింగ్ డాగ్స్ కూడా తెలంగాణలో ఉన్నాయి. అవి తిరగబడతాయి, కరుస్తాయి. అది ఆ రోజు ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. అందుకని బీజేపీ వాళ్ళకు నిజంగా కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉండేడ. కానీ వాళ్ళు దే లాస్ట్ దేర్ గ్రౌండ్, చేసుకుంటున్నారు. ఆల్రెడీ జరిగిపోయింది, డ్యామేజ్ చాలా జరిగిపోయింది. అరే ఒక్కరు మాట్లాడరమ్మా ఏంది నువ్వు ఆ డిసీజ్ అని చెప్పి ఒక సీనియర్ ఎవరైనా ఒక్కరు మాట్లాడలేదేంది అసలు ఏ బేసిస్ లో దేనికి పోయినా. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు ఒక ప్రమాదకరమైనటువంటి లైన్ ఒకటి ఏం తీసుకొస్తున్నారంటే వీళ్ళ ఇళ్లకు ఎప్పుడైతే పోయిండో యూనియన్ టెరిటరీ లైన్ తీసుకుంటున్నారు వాళ్ళు, తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఆ తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందా? బగ్గుమంట తెలంగాణ వీణని తెంచే ప్రయత్నం చేస్తున్నారు కదా. రక్తగీతమై రాసుకుంటది అది మొత్తం, తెలంగాణ మొత్తం అంటుకుంటది. అది వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళు చూసిరు పుష్కర కాలం అయిపోయింది, మనమేంద్రబాయ్ చాలు ఏదంటే చేస్తాం అనుకుని వచ్చిండ్రు. వస్తే తెలంగాణ ఒక్కసారి కన్నెర చేసి తిరగబడితే ఏమైంది ఆఖరికి? సో అది జరుగుతుంది. ఏదో నువ్వు రాజకీయంగా నువ్వు ఎట్లన్నా రా ఎట్లన్నా పో. ఇప్పుడు ఏమంటారు ఆడికి వస్తే మమ్మల్ని రాని. అరే నిన్ను ఎవరామై రాని అన్నది. ఇప్పుడు ఎందుకు రానివ్వలేదు? గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు రాజకీయంగా అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిండ్రు. అది ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. యాక్చువల్గా బీజేపీతో కూడా ఇక్కడ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన కూకట్పల్లిలో ఒక మంచి మెజారిటీతోనే గెలిచిండ్రు కదా ఇక్కడ. అంటే గెలవడం అంటే ఒక 1,00,000 వరకు ఓట్లు పడ్డాయి ఆయనకి.
మన జనసేన పార్టీకి. మరి అట్లాంటప్పుడు ఎందుకు మమ్మల్ని రాణిస్తలేరు అని చెప్పేసి జనాలని తప్పుదో ఎందుకు పట్టిస్తున్నారు అంటారు? మరి మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి కదా, అటువంటి 100 తలకాయలు కలిపితే పవన్ కళ్యాణ్ అది ఎంత విషం జిమ్ముతుందో, పవన్ కళ్యాణ్ ఒక్కడు ఆయన నాలుకతోటి అంత విషం జిమ్ముతున్నాడు తెలంగాణ ప్రజల మీద. ఈ తెలంగాణను ఆంధ్ర ప్రజలను విడగొట్టేటందుకు, ప్రజలుగా విడగొట్టేటందుకు వాళ్ళ రాజకీయ పబ్బం పట్టుకుంటున్న చేస్తున్నటువంటి విష ప్రచారం అది. ఎక్కడమ్మా ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా ఎక్కడన్నా? ఆంధ్ర తెలంగాణ ఇండియా పాకిస్తాన్ చేసినట్టుగా చేస్తున్నారు. విభజన మాకు ఇష్టం అట్లా రీతిగా జరగలేదు అని అంటే మొత్తం పార్లమెంట్ అవమానపరుస్తున్నాను. అంటే నేను చదువుకున్న దాని ప్రకారం సార్, పార్లమెంట్ లో ఖచ్చితంగా ఒక బిల్ పాస్ చేసేటప్పుడు డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసే బిల్లుని పాస్ చేస్తారంట. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏదైనా దర్వాలు పెట్టి బహిరంగ ఉండే ఏసీ ఉంటది పార్లమెంట్ లా, ఏసీ బయట ఆటోమేటిక్ బంద్ చేసి ఇట్లా బలవంతంగా బిల్లు పాస్ చేసిందని చెప్పేసి ప్రతిసారి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నారు. అది కొంచెం సరి చేసుకోవాలని చెప్పేసి నేనేమంటున్నా అంటే 340 పైన మంది తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేశారు. నువ్వు ఇవాళ ఏ రాజకీయ పార్టీతో అసోసియేట్ అయ్యిందో అదే పార్టీ కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా. మరి ఒక్కరు కూడా మమ్మల్ని మొత్తం మెడకాయ మీద కత్తిలు పెట్టిర్రు, నొసటి మీద తుపాకీ పెట్టిర్రు, ఛాతి మీద స్టింగన్లు పెట్టిర్రు అని చెప్పని ఎవరు చెప్పలే కదా, ఏ ఎంపీ చెప్పలే కదా. 340 మంది సపోర్ట్ చేశారు కదా.